హై ప్రొఫైల్ కేసుల్లో దర్యాప్తు సంస్థల పనితీరును సుప్రీంకోర్టు ఎండగట్టిన తీరు ఏం చెబుతున్నది? జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో విచారణ జాప్యానికి డిశ్చార్జ్ పిటిషన్లను సాకుగా చూపడం నిజం కాదా? దర్యాప్తు సంస్థల పనితీరులో సుప్రీంకోర్టుకు కనిపించిన లోపాలు కింది కోర్టులకు ఎందుకు కనిపించలేదు? దేశంలో చివరి ఆశగా మిగిలిన న్యాయ వ్యవస్థపైన ప్రజలకు క్రమంగా నమ్మకం సన్నగిల్లుతున్నదా? ప్రపంచవ్యాప్తంగా పాలక పక్షాలపై పెల్లుబుగుతున్న తిరుగుబాట్లకు నేతల నియంతృత్వమే కారణమా? బంగ్లాదేశ్ జాతి పిత కుమార్తెైన షేక్ హసీనా నేడు దేశం విడిచి ఎందుకు పారిపోవలసి వచ్చింది? బంగ్లాదేశ్ పరిణామాల నుంచి మన పాలకులు వ్యవస్థలు నేర్చుకోవలసిన గుణపాఠాలు ఏమిటి? రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అత్యున్నత వ్యవస్థలు కీలు బొమ్మలుగా మారితే తిరుగుబాట్లు తప్పవా? ప్రజాప్రతినిధులపై అవినీతి కేసుల విచారణ ఏడాదిలోగా పూర్తి కావాలన్న సుప్రీం ఆదేశాలు ఏమయ్యాయి? నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచి పాలకులుగా మారితే ఆ పాపం ఎవరిది? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1000 మందితో భద్రత కల్పించాల్సిన అవసరం ఉందా? కనీసం ప్రతిపక్ష నేత హోదా దక్కించుకోని జగన్ అతి భారీ భద్రత కోసం కోర్టుకెళ్లడం విడ్డూరంగా లేదా? రాజారెడ్డి రాజ్యాంగం అనే విమర్శకు పోటీగానే రెడ్ బుక్ రాజ్యాంగం అని గొంతు చించుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ను కాదని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్నది విష ప్రచారం కాదా? గతంలో జగన్ అండ్ కో ప్రచారాలను లైట్ తీసుకుని మూల్యం చెల్లించిన చంద్రబాబు ఇకనైనా మేల్కొంటారా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.